ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్త్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుభబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే. అందరికీ నమస్కారం. ఇంతింతై వటుడింతై తానంతై తనంతై వామనుడై త్రివిక్రముడై. ఈ రోజున మనకి వామన ద్వాదశి. నిన్న 8వ తేదీ మనం ఏకాదశి ఉపవాసాది కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు మనము వామన ద్వాదశి రోజున పారణ చేయాలి. అలాగే ఈ వామన ద్వాదశి రోజున వీలైనంత వరకు ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయాలి. ఎవరికన్నా ఒక్కళ్ళకైనా అన్నం పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. అది మనకి అదృష్టాన్ని కలిగిస్తుంది. చాలామంది ఉంటారే వివాహం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయని, సంతానం 2 సార్లు పాపం గర్భం నిలబడిందండి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పడం. ఏమంటే మా అమ్మాయి ఇంతవరకు పుష్పవతి ఇవ్వలేదని అనడం. కష్టపడుతున్నానండి, ఉద్యోగం రావట్లేదు, ఇంటర్వ్యూలో చివరిదాకా వస్తున్నానండి, చివరిలో ఆగిపోతుంది. ఒకళ్ళు నాకు ఉద్యోగం ఉందని చెప్పారండి, కానీ ఆఫర్ లెటరు జాయినింగ్ లెటర్ ఇవ్వట్లేదండి అని. ఇలా అనేక ఆటంకాలు. వ్యాపారం బాగా చేస్తున్నాను స్వామి, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, నడిచిపోతుంది అంతే అనేటువంటి వ్యక్తులు చాలామంది కనపడుతుంటారు మనకి. ఇటువంటివన్నీ కూడా ఆటంక నివృత్తి కొరకు వామన ద్వాదశి రోజున, ఇందాక నేను శ్లోకం చెప్పాను కదా, ఆ శ్లోకాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులకి శుభయోగం కలుగుతుంది. వామనుడు అదితి పుత్రుడిగా జన్మించి త్రివిక్రముడు ఎప్పుడయ్యాడు అంటే బలి యొక్క పాతాళానికి రాజును చేసిన తర్వాత ఆ పాతాళంలో వరాహ రూపంలో ఆయన ఆ పాతాళ రాజ్యానికి కాపలాదారుడు ఉండడం, ఆ యొక్క ఇంద్రునితో ఓడిపోయినటువంటి ఆ బలి రాక్షసుడిగా ఉంటూ అనేక పుణ్యకర్మలు చేస్తూ పుణ్యవంతుడైపోతున్నాడు. ఒక రాక్షసుడు పుణ్యవంతుడై మళ్ళా ప్రమాదంలో పడేస్తాడేమో, వక్రబుద్ధి పొందుకుంటాడేమో అని చెప్పేసి ఆ బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి పాతాళను రాజును చేశాడు. ఆయన 2 అడుగులు ఆకాశంలో, 1 అడుగు భూమి మీద, 1 అడుగు పెట్టి 3వ అడుగు ఎక్కడ పెట్టాలన్నప్పుడు బలి తన శిరస్సు చూపిస్తాడు. ఆ శిరస్సు మీద తన పాదాన్ని నుంచి త్రివిక్రముడు అవుతాడు ఆయన. కాబట్టి అటువంటి త్రివిక్రముడి యొక్క ద్వాదశి అయినటువంటి ఈ రోజున, ఎప్పుడు చైత్ర శుద్ధ ద్వాదశి. కాబట్టి ఇటువంటి ద్వాదశి రోజున మనము తప్పనిసరిగా వ్రతము, నోములు, విష్ణు సహస్రనామ పారాయణ, నారాయణ పారాయణ, భాగవత సప్తాహం లేదా భాగవతంలో కొన్ని శ్లోకాలు వినడం, పోతన భాగవతాన్ని చదవడం, వినడం మనకి అదృష్టాన్ని కలిగిస్తుందండి. 1 గంట సమయం భగవంతుని కోసం కేటాయించలేరా? 1 గంట సమయం భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులు కలిసి ఆ నామ సంకీర్తన పారాయణం, పోతన భాగవతాన్ని కానీ భాగవతాన్ని కానీ వినడం వల్ల, చదవడం వల్ల ఎంతో పుణ్యప్రదం. ఆ యొక్క భారతాన్ని చదివి, అంటే భాగవతాన్ని చదివి ఎవరైనా ఒకళ్ళకి అన్నము పెట్టి మీరు పారణ చేయాలి. అంటే వారి యొక్క అన్నప్రసాదం ఒకళ్ళకి పెట్టి తదుపరి మీరు అన్నప్రసాదాన్ని స్వీకరించి, ఇది మీకు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ద్వాదశి తిథే మనకి రేపు రాబోయేటువంటి 9/4/2025 బుధవారం రోజున, ఆ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం. ఆ రోజున వామనుణ్ణి, వామనావతారంలో ఉన్నటువంటి ఆ స్వామిని మనం పూజించి తరించే ప్రయత్నాన్ని చేయాలి. వీలైనంత వరకు కొంతమందికి గొడుగు కూడా దానం చేయవచ్చు. ముఖ్యంగా కొంతమందికి చూసావా మళ్ళీ వీడు బాపనోళ్ళకి పెట్టమంటున్నాడు అనేటువంటి కుచ్చిత బుద్ధి ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజున దయచేసి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, వేద పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఆ వేద విద్యార్థులకి తప్పకుండా మీరు భోజన పదార్థము, వారికి ఒక ఆసనము, ఒక పంచపాత్ర, అలాగే వారికి ఆడుకునే వస్తువు ఏదైనా సరే తప్పకుండా ఇవ్వగలిగితే, వామనావతారంలో ఉంటారు వాళ్ళే వామనులు. ఆ చిన్న పండితులు, వేద పండితులు ఎంత బ్రహ్మాండం చదువుతారు. ఆ మధ్య మనకి ఫేస్బుక్లో ఒకటి వచ్చేసింది, అసలు ఆ పిల్లవాడు వేదం క్రమాంత స్వాధ్యాయి, క్రమాంతం అయిపోయింది. 14 సంవత్సరాలకే, 12 సంవత్సరాలు అనుకుంటే అబ్బాయికి క్రమాంతం అయిపోయింది. ఆ క్రమాంతమైన విద్యార్థి చూస్తే మనకి ఎంతో ఆనందం ఏర్పడుతుంది. వేదము పరిరక్షించబడినప్పుడే సనాతన ధర్మం పరీక్షించబడుతుంది. సనాతన ధర్మం పరీక్షించబడినప్పుడే, అంటే పరిరక్షించబడినప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. సనాతన ధర్మం లేకపోతే లోక కళ్యాణం జరగదు. వేదము లేకపోతే ఈ యొక్క సనాతన ధర్మం నిలబడే అవకాశం లేదు. కాబట్టి వేద రక్షణ,
మన విధి. కాబట్టి వేద పాఠశాలకు వెళ్ళి తప్పకుండా ఆ వేదాధ్యయనించినటువంటి విద్యార్థికి వామనావతలు ఉన్నటువంటి ఆ పిల్లలకి తప్పకుండా మీరు ఈ యొక్క కానుకలు, వారి భోజన పదార్థాలు, ఆసనము, పంచపాత్ర లాంటి వారికి ఇస్తే, అలాగే ఒక యజ్ఞోపవీతం, మంచి జంధ్యం వారికి కానుకగా ఇవ్వగలిగితే మీ అంత అదృష్టవంతునికి ఎవరు లేరు. పూర్వజన్మ కృత పాపం నాశనం. ఏదైనా పాపం చేయాలనుకున్నటువంటి తత్వం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున ఏదైనా దేవాలయంలో తప్పకుండా మీరు వేద పారాయణం చేయించండి. ఎందుకంటే వామనుడికి వేద పారాయణం అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ఆ త్రివిక్రముడికి ఎంతో ఇష్టమైనటువంటి వేద పారాయణం చేయించండి. తద్వారా మీకు కుటుంబానికి ఆనందమయ్యే అదృష్టం ఉంటుంది. ఈ యొక్క వామన ద్వాదశి రోజున పారణ చేయడం వల్ల శుభము, సుఖము, ఆనందము, ఐశ్వర్యము తప్పగలుగుతుంది. పారణ అంటే కొద్దిమందికి భోజనం పెట్టి మీరు భోజనం చేయడం, తప్పకుండా చేయడం వల్ల ఆనందమయ సుఖ శుభ జీవనాలు పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఆనంద సిద్ధిరస్తు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా మీకేమైనా ధర్మ సందేహాలు ఉంటే తప్పకుండా చెప్పండి. కానీ కామెంట్ చేసేవారు, సరే నాకు తెలియదు అన్న విషయాన్ని కామెంట్ చేయొచ్చు, నేనేమనుకోను. కానీ పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకండి. నాకు మాటలు గట్టిగా వస్తాయి, నేను మొహమాట పడిన అసలు నేను గట్టిగా సూటిగా చెప్పేస్తాను. అవతలి వాడు గౌరవిస్తే రెండింతలు గౌరవిస్తా. అవతలి వాళ్ళ మాటలు తప్పుగా ఉంటే 2 మాటలు తూలి మాట్లాడతాను. నేనేమి గాంధీ మహాత్ములా కాదండి, నేను భగత్ సింగ్ లాంటి వాడిని. చాలాసార్లు చెప్పి ఉంటాను, నేను రాడికల్ ఆస్ట్రాలజర్ని. కాబట్టి నేను గొప్ప చెప్పుకోవట్లేదండి. టిట్ ఫర్ టాట్ ఈ సమాధానం ఉంటేనే నేను కరెక్ట్గా ఉంటాను. లేదా నా శాస్త్రాన్ని మీకు తెలియని అమాయకత్వంతో తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తారని నేను అలాగే ఉంటాను. ఈ విషయాన్ని ఎవరికైనా బాధ కలిగితే మీరు తప్పుగా అనుకోవద్దు. శుభమస్తు. నమస్కారం.